నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే కార్తిక్ గారు. నమస్తే అండి. లిక్కర్ స్కామ్లో అతిపెద్ద పరిణామం చోటు చేసుకోబోతుంది. వాస్తవానికి ఇప్పటిదాకా ఏంటి అంటే, ఇప్పటిదాకా ఎన్నో స్కాములు జరిగినా, ఎన్నో కోట్లు దోచుకున్నా సరే వాస్తవానికి రికవరీ జరగకపోవడంతో వాళ్ళు తర్వాత కొద్ది రోజులు జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చేసి రాజభోగాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి నిజంగా రాజ్ కసిరెడ్డి ఆస్తులు ఇప్పుడు జప్తు చేసుకోబోతున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? లెక్కలు జరుగుతున్నాయి. ఆ లెక్కలు మొత్తం కూడా సిఐడి తన చేతుల్లో పెట్టుకోబోతా ఉంది, జప్తు చేయబోతా ఉంది. ఇవాళ రాజు కసిరెడ్డి, రేపొద్దున అంతిమ లబ్ధిదారుగా తేలితే జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే దాదాపు 79 కోట్ల రూపాయలని దానికి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేశారు. ఇప్పుడు కోర్టులో అంటే విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి వాళ్ళు రాజు కసిరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల్ని జప్తు చేయడానికి అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు మనకు తెలుస్తా ఉన్న సమాచారం. దీన్ని బట్టి సిఐడి చాలా దూకుడుగా వెళ్తుంది లిక్కర్ కేసులో. పాత లెక్క వేరు, కొత్త లెక్క వేరు అన్నట్టు ఉంది విషయం చూస్తే. ఎందుకంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల్లో ఉండేటువంటి సహజమైన తీరు ఏంటంటే, కేసులు ఒక దస్తాని తర్వాత ముందుకెళ్ళవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా సేఫ్ జోన్ ఎత్తుక్కుంటారు, కేసులను ముందుకు పోనివ్వరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 2010-11లోనే 20 సిబిఐడి కేసులు ఉన్నాయి. ఇవాళ మీరు జప్తు గురించి కొత్తగా మాట్లాడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన మీద 42,000 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. చాలా ఆస్తులు జప్తులోనే ఉన్నాయి. ఇప్పుడు కుటుంబం కొట్టుకుంటుంది కదా, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కోసం అని చెప్పేసి అమ్మ, చెల్లి, అన్న అందరు కొట్టుకుంటున్నారు కదా. ఆస్తి జప్తులోనే ఉంది, ఈడీ జప్తులో ఉంది. తర్వాత రకరకాల అబద్ధ ప్రచారాలు రాస్తున్నారు కదా, అమరావతి మునిగిందని, లేదు అంటే టీటీడీలో గోవులు చనిపోయాయని, ప్రీ బస్సు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో లేదని, ఇలా కొన్ని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు కదా. అబద్ధాలు రాసే సాక్షి పేపర్ కూడా ఈడీ జప్తులోనే ఉంది. దాదాపు జగన్మోహన్ రెడ్డిగా, నిజానికి సాక్షి ఇప్పుడు ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈడీ మానవతా దృక్పథంతో ఎంప్లాయీస్ కోసం వాళ్ళ ఉద్యోగాలు దెబ్బ తినకూడదు కాబట్టి నడుపుకునే అవకాశం వచ్చింది ఈడీ. అంటే కోర్టు అనుమతి మేరకు నడుపుకుంటున్నారు వాళ్ళు యాజమాన్యంగా భారతి గారు ఉండి. నేనేమంటానంటే, దొంగ సొమ్ము ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పట్టుబడింది. ఎన్నాళ్ళు అనుభవిస్తారు, ఎన్ని రోజులు అనుభవిస్తారు? నేనేమంటానంటే, అన్నది స్లో పాయిజన్ లిక్కర్ కేసు అని నేను అన్నాను. స్లో పాయిజన్ కేసు ఎంతమందిని చంపి సంపాదించుకున్నారండి? దాదాపు సెర్పు నివేదిక ప్రకారం ఒక ఈస్ట్ గోదావరి జిల్లాలోనే 7,000 మంది చనిపోయారంట. ఒక్క జిల్లాలోనే 7,000 మంది చనిపోయారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది చనిపోయి ఉంటారు అనే ఒక రకంగా చూస్తే 70,000కి తక్కువ కాకుండా చనిపోయినట్టు లెక్క కదా. ఇంతమందిని చంపేసి చంపినోళ్ళు పక్కబోయిన, ఇంకా లివర్లు పోగొట్టుకున్నోళ్ళు, కిడ్నీలు పోగొట్టుకున్నోళ్ళు, అంటే వైకల్యంతో మిగిలిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, రకరకాల రోగాలతో మిగిలిపోయిన వాళ్ళు. ఎందుకు? కల్తీ మద్యాన్ని నమ్మారు, నాణ్యత లేని మద్యాన్ని నమ్మారు. అవినీతి చేయటం ఒక రకం, ప్రజల్ని తప్పుడు మద్యం ద్వారా ప్రాణాలు తీసి లివర్లు, కిడ్నీలు పోగొట్టి వాళ్ళు, అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల కంటే ముందు నినాదం చెప్తుండేవాడు, మద్యం వల్ల మహిళలు తాళ్ళు తెగుతున్నాయి, అందుకని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం లేకుండా చేస్తాను, ఈ మద్యం వల్ల భార్యకి భర్త లేకుండా పోతున్నాడు, చెల్లికి అన్న లేకుండా పోతున్నాడు అని చెప్పేసి ఇలాంటి స్లోగన్ అని చెప్పేవాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల తాళ్ళు బలవంతంగా తెంపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక తప్పుడు మద్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలు తీయటం ద్వారా అనేక మంది మహిళల్ని ఒంటరి మహిళలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. చెల్లికి అన్నం లేకుండా చేశాడు, అక్కకి తమ్ముని లేకుండా చేశాడు, భార్యకి భర్తను లేకుండా చేశాడు, తల్లికి కొడుకుని లేకుండా చేశాడు, మొత్తం కుటుంబాలను చిత్రం చేశాడు. కుటుంబాలను చిత్రం చేసి సంపాదించే సొమ్ము అండి, అది నిలకడగా ఉంటుందా? అది నిలబడిద్దా? ఒకళ్ళ ఉసురు పోసుకొని కొన్ని కుటుంబాలను రోడ్డు మీద చిత్రం చేసి సంపాదించుకున్న సొమ్ము ఎన్నాళ్ళు నిలబడిద్ది? ఖచ్చితంగా ఆ సొమ్ము మొత్తం సిఐడి వెనక తీసుకోవాల్సిందని ఒక జర్నలిస్ట్గా నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే రాజు కేసిరెడ్డి ఆస్తులు జప్తు చేసినా అది చిన్న చేప అండి, చిన్న చేప. కానీ మనం బిగ్ ఫిష్ని కదా పట్టాల్సింది, సొర చేపను కదా పట్టుకోవాల్సింది. ఈ మధ్యకాలంలో ఈ డైలాగ్ షర్మిల కొట్టినట్టున్నారు, చిన్న చేపలు కాదు పెద్ద చేపను పట్టండి అని. సో ఆయన మళ్ళీ షర్మిల ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లె. అవును, అంటే ఆవిడకే విసుకొచ్చింది, సొంత కుటుంబ సభ్యులకే విసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు వింటూ ఉంటే నిజానికి వైసీపీ కార్యకర్తలు చెవులు మూసుకొని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయాలు వింటే ఎవరు ఆయనకి సపోర్ట్ చేయలేరు. ఆ రకంగా ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అందుకనే సొంత చెల్లి దూరం జరిగింది, బాబాయ్ కుటుంబం దూరం జరిగింది, తల్లి దూరం జరిగింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థాయిలో నిలబెట్టారో ఇలా వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు దూరం కావడానికి కారణం డబ్బు కోసం ఆయన చేసినటువంటి అక్రమాలు. అయితే ఇప్పటిదాకా మీరు అంటున్నటువంటిది ఏదైతే ఉందో, డబ్బు కోసమే రాజ్ కసిరెడ్డి కూడా ఇప్పటిదాకా ఇంత స్కామ్ చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే
అదే డబ్బును లాగేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఉన్న నిజాలు బయటపెట్టే అవకాశం రాజకాశ్ రెడ్డి ఎంతవరకు ఉందనుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఎన్నో కొన్ని 100 కోట్లు 1000 కోట్లు కూడా పెట్టుకున్న తర్వాత ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో జైలు ఖైదు అనుభవించిన తర్వాత మళ్ళీ వచ్చి రాజభోగాలు అనుభవించవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న డబ్బంతా లాగేసుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తి ఆధారాలు బయటపెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? మీరు చెప్పేదంటే ఒక మంచి పాయింట్ ఉంది. చాలామంది నేరస్తులు లేదా నిందితులు అక్యూజ్డ్ పర్సన్స్ జైలుకి వెళ్ళి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి సంపాదించుకొని సొంత ఎంజాయ్ చేస్తున్నారు. ఏముందిలో కొన్నాళ్ళు జైలుకి పోయిద్దాం, ఆ కేసు ఎప్పుడు తేరాలి, రిమాండ్కి అడిగి కొన్నాళ్ళు పోతాం, ఒక 6 నెలలు పోతాం, సంవత్సరం పోతాం, అందుకని ఎక్కువైతే బెటర్గా బయటకు వచ్చి మళ్ళీ అనుభవిద్దాం, ఎంజాయ్ చేద్దాం ఆస్తులని అని చెప్పేసి ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు సిఐడి తీసుకున్న చర్యలు మాత్రం అలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని కట్టడి చేయడానికి ఉపయోగపడతాయని నేను అయితే అనుకుంటున్నాను. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాజకాశ్ రెడ్డి ఆస్తులు పోతున్నాయి కాబట్టి, ఎందుకంటే ఆస్తుల కోసమే కదా లిక్కర్ స్కామ్లో తప్పులు చేసింది, ఆస్తులు పోతున్నాయి కాబట్టి నిజాలు చెప్పొచ్చా అని మీరు అంటున్నారు. కానీ నేను విన్నది, నేను వార్తా పేపర్లో చూసింది, వార్తలలో విన్నది ఏంటంటే రాజకాశ్ రెడ్డి ఆల్రెడీ సిట్ అడిగింది అప్రూవర్గా మారమని. మీరు అంటే నిజాలు చెప్పమని అడిగింది. నిజాలు చెప్పమని అడిగితే నిజం చెప్పకపోతే మీరు మహా అంటే ఇంకొన్నాళ్ళు జైల్లో ఉంచుతారు, అంటే నేరం రుజువైనా సరే జైల్లో పర్మనెంట్గా ఉండాల్సి వచ్చింది అంతే. కానీ నిజం చెప్తే నా ప్రాణం పోయింది అని చెప్పినట్టు నేను విన్నమాట. అవును, ఇదే నాకు ఆఖరి రోజు అయ్యిద్ది అని చెప్పేసి అన్నారని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఆస్తి పోతుందని నిజాలు చెప్తే ప్రాణం పోయిద్దేమో. కాబట్టి ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సిట్టు భయపడుతుంది ఎక్కడ అంటే వీళ్ళెవరు అప్రూవ్గా మారటానికి ఒక అడుగు ముందుకు వచ్చినా మళ్ళీ 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఎవరికైనా ప్రాణం మీద భయం ఉంటుంది కదా. మరి లిక్కర్ స్కాము చాలా తెలివిగా చేశారు. ఇప్పుడు చేసింది ఎవరు? ఒక ప్రభుత్వమే స్కామ్ చేసింది. అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళకి అన్ని రకాల సోర్సులు ఉంటాయి కాబట్టి రేపొద్దున వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో చెల్లిపోతే దీని మీద ఎంక్వైరీ చేస్తారన్న విషయం ముందే అవగాహన ఉంటుంది. కాబట్టి రేపొద్దున వచ్చే ప్రభుత్వాలు, వచ్చే పోలీసు అధికారులు ఏ రకంగా ఎంక్వైరీ చేస్తారు, ఏ రకంగా ఆధారాలు పట్టుకుంటారు, ఏ రకంగా నేరాన్ని రుజువు చేస్తారు అనేది ముందే తెలుసుకొని వాళ్ళకి దొరకకుండా ఎలా చేయొచ్చు అన్న ప్లాన్ గీసుకొని చేసిన నేరం కాబట్టి అంత ఈజీ కావట్లేదు సిట్కి అప్పుడు. కాకపోతే ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే అతి తక్కువ కాలంలోనే ఈ కేసును దాదాపు ఒక నిర్ధారణ తీసుకొచ్చారు. ప్రజలు ఇప్పుడు కోర్టు ముందు అంటే ట్రయల్ టైం పట్టింది, కానీ ప్రజల ముందు కేసుని పెట్టగలిగారు. ఎందుకంటే ప్రజల కళ్ళ ముందు జరిగిన స్కామ్ ఇది. ప్రజలకి తప్పుడు మద్యాన్ని అమ్ముతూ క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు తీసుకొని చేసిన స్కామ్ ఇది. ప్రజలు తెలుసు ఏ బ్రాండ్ తాగారో ప్రజలు తెలుసు, క్యాష్ ఏ రూపంలో ఇవ్వబడిందో వాళ్ళకి తెలుసు, ఎంఆర్పి రేట్ని ఒక్కసారికి ఎలా పెంచారో వాళ్ళకి తెలుసు, ప్రభుత్వం చేతుల్లోకి మద్యాన్ని తీసుకొని మొత్తం మోనోపోలీ మార్కెట్ క్రియేట్ చేసి ఎలా క్రియేట్ చేశారో ప్రజలు తెలుసు. ఆ రెండోది కరోనా టైం డబ్బులు దొరక్క ఇబ్బంది పడుతున్నా సరే మద్యం డబ్బు రూపాయలు అమ్ముతాం, ఫోన్పేలు గూగుల్ పేలు చెల్తా అంటే. వాస్తవానికి టీ కొట్ట దగ్గర కూడా అంటే కాఫీ షాపుల దగ్గర కూడా 5 రూపాయలకి 10 రూపాయలకి ఫోన్పేలు గూగుల్ పేలు వాడుతున్న రోజుల్లో కూడా ఆఖరికి ఏదైతే రోడ్డు కూడలు చౌరస్తాలలో కూడా అడుక్కునే వాళ్ళు కూడా స్కానర్లు పెట్టుకుంటారు. ఆ రోజుల్లో కూడా 100 రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్ని డబ్బు రూపంలోనే అమ్మిన పద్ధతిని ప్రజలు కలమని చూశారు. ఇది స్కామ్ అనేది కొత్తగా ప్రజలకు చెప్పవలసిన లేదు, కానీ ఏ రకంగా జరిగిందో చెప్పాలి. ఆ రకంగా చెప్పింది సిట్టు. ఇది ఏ రకంగా చేశారు, ఎంత పెద్ద ఎత్తున కొల్లగొట్టారని. ఇప్పుడు సిట్టు కనిపెట్టింది కూడా నేను అనుకోవటం ఏంటంటే కొంతవరకే కనిపెట్టగలరు కాబట్టి 3,500 కోట్లు కనిపెట్టారు. ఇది 3,500 కోట్ల స్కామ్ అని నేనైతే అనుకోను. దాదాపు ఈ స్కామ్ విలువ 20,000 కోట్లు ఉండొచ్చు అన్నది నా వ్యక్తిగత అంచనా. అంటే సొంత జగన్మోహన్ రెడ్డి చెల్లి వైఎస్ షర్మిల గారు ఇది దాదాపు 1,00,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఎన్ని లక్షల కోట్లు అవ్వచ్చు, ఒక నిజంగా అంతిమ లబ్ధిదారుడు జగన్ అయితే నిజంగా జగన్ ఆస్తులు కూడా ఆఖరికి ఇప్పటికే పూర్తి జప్తులో ఉంది. ఇంకేం జప్తు చేయబోతారు అంటే ఏం చెప్తారు? తాడేపల్లి ప్యాలెస్ జప్తు చేయొచ్చు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముంబైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు, హైదరాబాద్లో కొన్ని భూములు కొన్నాడు, ఏదో అంటున్నారు కదా, ఆ భూములు జప్తు చేయొచ్చు. లండన్లో దీవి కొన్నాడు అని అంటారుగా, అది ఏమైనా ఉంటే అది జప్తు చేయొచ్చు. ఏది ఉంటే అది చార్టర్ ఫ్లైట్ ఏదో ఉందంటారుగా, అది ఏమైనా జప్తు చేయొచ్చు. ఏది ఉంటే అది జప్తు చేయొచ్చు. నేనంటే ఏంటంటే ఏది ఏమైనా చట్టానికి ఎవరు మినహాయింపు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మినహాయింపు ఎందుకు కావాలి? రాజకాశ్ రెడ్డితో ఎందుకు ఆగాలి? ఖచ్చితంగా ఈ కేసులో అంతిమ లబ్ధిదారు తేరాలి. అతను సంబంధించిన ఆస్తులు ఏదైతే ప్రజల ప్రాణాలు పోగొట్టి తప్పుడు మధ్య నమ్మి ప్రజల దగ్గర డబ్బులు కొట్టేశారో ఆ డబ్బులన్నీ లెక్కలు తేల్చాలి. ఆ లెక్కల్ని ప్రజల కోసం ఉపయోగించాలి. నేనేమంటానంటే ఈ లిక్కర్ కేసులో సంపాదించే సొమ్మంతా జప్తు చేసి ఎవరైతే లిక్కర్ వల్ల చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు పంచాలి. నా ప్రధానమైన డిమాండ్ అది.
సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టు దాదాపు 30,000 పైచిలకు ఇప్పటికే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నివేదిక చూస్తే దాదాపు లక్షల్లోనే కిడ్నీలు, లివర్లు చెడిపోయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. నిజంగా ఈ డబ్బులన్నీ కూడా జప్తు చేసి వీళ్ళందరికీ పంచాలి, మీరు కోరుకున్నట్టుగా జరగాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.